హలో వ్యూయర్స్, తెలుసో తెలియకో ఒక తప్పు జరిగినప్పుడు ఆ విషయంలో నిజాయితీగా హుందాగా స్పందిస్తే అది అక్కడితోనే ఆగిపోతుంది. ఆ తప్పులో తన బాధ్యత ఉన్నా లేకున్నా కొన్నిసార్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే చాలా సమస్యలు అక్కడితోనే పరిష్కారం అవుతాయి. నెగిటివిటీ కూడా తగ్గుతుంది, పెద్దరికం కూడా నిలబడుతుంది, చాలా మందికి ఆదర్శంగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. అయితే అల్లు అర్జున్ విషయంలో కూడా అది జరిగే అవకాశం ఉన్నా కవరింగ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కావచ్చు, లేకపోతే తన తప్పు లేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా కావచ్చు, అల్లు అర్జున్ తప్పు మీద తప్పు జరిగేందుకు అవకాశం ఇచ్చారనే కామెంట్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది కూడా. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. పుష్ప 2 మూవీ విడుదల టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది, ఓ బాబు కోమాలోకి వెళ్ళాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది, కేసు నమోదు చేసింది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అక్కడి నుంచి అల్లు అర్జున్ మీద తీవ్ర ఒత్తిడి పెరిగిందని, అదే టైంలో రాజకీయ అంశాల కారణంగా కూడా అల్లు అర్జున్ మరింత ఇరుక్కున్నారనే చర్చ నడుస్తుంది. ఇక ఒకటో అంశం ఏంటంటే, ఆయన కామన్ మెన్గా థియేటర్కు వెళ్ళడాన్ని ఎవరూ తప్పుపట్టరు. దాంతోపాటు అప్పటి వరకు ఆయనకు సంబంధించి చట్టపరంగా ఎలాంటి అబ్జెక్షన్లు లేవు కాబట్టి సినిమాలకు వెళ్లేందుకు అనుమతులు కూడా అవసరం లేదు. కానీ ఆయన ఒక సెలబ్రిటీ, ఆ సినిమా హీరో కూడా. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని థియేటర్ల వద్ద నార్మల్గానే సినిమాల రిలీజ్ టైంలో విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. అలాంటి టైంలో థియేటర్కు వెళ్లాలంటే పోలీసు బందోబస్తు ఖచ్చితంగా అవసరమే. ఇది సెలబ్రిటీలు అందరికీ తెలుసు కూడా. అంటే తాను వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకోకపోవడం ఫస్ట్ ఓవర్లుక్ మిస్టేక్గా చెప్పవచ్చు. ఇక ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తనకు పోలీసులు రూట్ని క్లియర్ చేస్తుంటే పర్మిషన్ ఉందేమో అనుకుని వెళ్ళాను అని చెప్పడం కూడా సరికాదు. పర్మిషన్స్ లేకుండా వస్తే తనని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేవారు కదా అని కూడా ఆయన చెప్పారు. కానీ వాస్తవంగా అంత క్రౌడ్ ఉన్నప్పుడు అల్లు అర్జున్ని వెనక్కి పంపే పరిస్థితి ఉంటుందా? అభిమానులు ఉద్రేకంగా ప్రవర్తిస్తే వారిని కంట్రోల్ చేసే పరిస్థితి ప్రాక్టికల్గా అక్కడ ఉందా అనేది కూడా ఆలోచించాలి. ఒకవేళ నిజంగానే పోలీసులు అనుమతి ఇచ్చి ఉంటే అక్కడ అల్లు అర్జున్ వచ్చే టైంకి చాలా మంది పోలీసులు అక్కడ బందోబస్తులో ఉండేవారు. అంతేకాదు, బందోబస్తు కావాలని పోలీసులకు రేఖ రాసింది సంధ్య థియేటర్ యాజమాన్యం కాబట్టి పోలీసులు ఆ థియేటర్కు మాత్రమే రిప్లై ఇచ్చారు. కాబట్టి పర్మిషన్ గురించి అల్లు అర్జున్ అడగాల్సింది, కన్ఫర్మ్ చేసుకోవాల్సింది థియేటర్ వారి నుంచే తప్ప పోలీసుల నుంచి కాదు. ఈ విషయంలో అల్లు అర్జున్ అజంప్షన్స్ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు, కానీ లీగాలిటీ వేరు అనే అంశాన్ని మర్చిపోయారనే కామెంట్లు వస్తున్నాయి. ఇక రెండో అంశం, ఇక అల్లు అర్జున్ అనుమతి లేకున్నా థియేటర్కు వచ్చారు. అలా వచ్చినా సైలెంట్గా ఆయన థియేటర్కు వచ్చి ఉంటే ఈ ప్రాబ్లం అసలు వచ్చేది కాదు. కానీ మెట్రో స్టేషన్ నుంచి మొదలుపెట్టి దాదాపు 850 మీటర్ల మేర ఆయన అన్అఫీషియల్ రోడ్ షో చేశారు. రూఫ్ టాప్ ఎక్కి చేతులు ఊపారు. అంటే అన్అఫీషియల్ సెలబ్రేషన్స్ చేశారని కూడా చెప్పవచ్చు. అల్లు అర్జున్ అంత టైం పాటు అక్కడే ఉంటే చుట్టుపక్కల థియేటర్ల వద్ద ఉన్న అభిమానులు కూడా అల్లు అర్జున్ని చూసేందుకు ఎగబడి వచ్చారు. అంత అభిమానాన్ని చూసిన అల్లు అర్జున్కు మరింత జోష్ వచ్చిందేమో తెలియదు, కానీ థియేటర్ వరకు చేతులు ఊపుకుంటూనే వెళ్ళాడు. అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందుగా తెలియకపోవడంతో అక్కడ ఉన్న పోలీసులు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారని మాత్రం చెప్పవచ్చు. అదే సమయంలో రోడ్డు మీద ఉన్న క్రౌడ్ని కంట్రోల్ చేసినప్పటికీ థియేటర్ లోపల ఉండే పరిస్థితిని మాత్రం అంచనా వేయలేకపోయారు. అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందుగా తెలిసి ఉంటే థియేటర్ లోపల కూడా మరింత బందోబస్తు ఏర్పాటు చేసేవారు పోలీసులు. ఇక మూడో అంశానికి వస్తే అల్లు అర్జున్కి రక్షణగా 40 మంది బౌన్సర్లు ఉన్నారు. క్రౌడ్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు అభిమానులను కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నారు. అదే టైంలో అల్లు అర్జున్ బౌన్సర్లు కూడా చాలా హడావిడి చేయడం ఒక రకంగా తొక్కిసలాటను మరింత పెంచిందని చెప్పవచ్చు. నాలుగో అంశానికి వస్తే అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లే టైంలో అక్కడ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఒక్కొక్కటే ఉన్నాయని తెలిసిన సినిమా చూసేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. తొక్కిసలాట ఘటన గురించి పోలీసులు చెప్పినా ముందుగా పట్టించుకోలేదు. కాసేపే ఉండి వస్తానని చెప్పారని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అయితే తనకు రేవతి చనిపోయిన విషయం తెలియదని, బయట క్రౌడ్ ఉందని మాత్రమే పోలీసులు చెప్పారని, తాను వెంటనే వెళ్ళిపోయానని అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో ఉన్న టైంలో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలను బట్టి చూస్తే అల్లు అర్జున్ అప్పుడు గంగమ్మ తల్లి జాతర సీన్ చూస్తున్నారు. అంటే సినిమాలో ఆ సీన్ 2 గంటల తర్వాతే ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్ థియేటర్లోనే 2 గంటలకు పైగా ఉన్నారని కన్ఫర్మ్ అయింది. అంతేకాదు, చివరికి ఓ పోలీసు అధికారి వచ్చి సీరియస్గా చెప్పేటప్పటికీ అల్లు అర్జున్ తన ఫ్యామిలీని తీసుకుని థియేటర్ బయటకు వచ్చేశారని కూడా చెప్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసి కూడా తిరిగి వెళ్లేటప్పుడు మళ్లీ ర్యాలీ తరహాలో వెహికల్ సన్ రూఫ్ పైకి వచ్చి చేతులు ఊపడం తీవ్ర విమర్శలకు కారణమైంది కూడా. ఒకవేళ అల్లు అర్జున్ గంగ థియేటర్లో ఉన్నప్పుడే రేవతి చనిపోయిందన్న విషయం తెలిసినప్పటికీ ఆయన బయటకు వచ్చి ర్యాలీ తీయటం అనేది అంత కరెక్ట్ కాదేమో.
కాబట్టి పోలీసులు చెప్తున్నప్పటికీ అల్లు అర్జున్కి థియేటర్లోనే ఈ విషయం తెలిసిందా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇక 5వ అంశానికి వస్తే ఈ ఘటన గురించి తనకు మరుసటి రోజు వరకు తెలియదని చెబుతూ రెండో రోజు వీడియో రిలీజ్ చేసి సంతాపం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తున్నట్టు కూడా చెప్పారు. అదే టైంలో తన తప్పు ఏం లేదని, తాను ర్యాలీగా వెళ్లలేదని చెప్పారు. అంతేకాకుండా వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం కూడా అల్లు అర్జున్ పై నెగిటివిటీని పెంచిందని చెప్పవచ్చు. ఇక 6వ అంశానికి వస్తే పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు కూడా పుష్ప సినిమాలో నుంచి ఇంకా అల్లు అర్జున్ బయటకు రాలేదనే విధంగా వ్యవహరించారనే కామెంట్స్ కూడా వచ్చాయి. డ్రెస్ మార్చుకునేందుకు కూడా పోలీసులు అవకాశం ఇవ్వలేదని ప్రచారం చేశారు. అయితే పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన టీ తాగి పోలీసు వాహనంలో ఎక్కేటప్పటికి చూస్తే ఆయన డ్రెస్ మార్చుకున్నారు. ఇక హైకోర్టులో కేసు విచారణ టైంలో జరిగిన కొన్ని అంశాలు కూడా పరిశీలించవచ్చు. పోలీసులు కూడా అల్లు అర్జున్ చూసేందుకు పై ఫ్లోర్కు వచ్చారని, ఇన్సిడెంట్ గురించి తెలిసాక కిందకు వెళ్లారనే వ్యాఖ్యలు కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నట్టు భావించాల్సి వస్తుంది. వాస్తవానికి థియేటర్ బయట, థియేటర్ లోపల బయటకు వచ్చిన వీడియోలను ఎక్కడ చూసినప్పటికీ పోలీసులు క్రౌడ్ని కంట్రోల్ చేసేందుకు మ్యాక్సిమం ప్రయత్నిస్తూనే ఉన్నారు. రేవతితో పాటు బాలుడిని కూడా రక్షించేందుకు ప్రయత్నించారు, సిపిఆర్ చేశారు. పోలీసులే వారిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అలాంటిది పోలీసులపై ఈ ఇష్యూ నెట్టేసేలా పరోక్షంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు అల్లు అర్జున్ ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయని చెప్పవచ్చు. ఆ వ్యాఖ్యలు అల్లు అర్జున్ చేసినా చేయకపోయినా, ఆయన తరపు వారు వాదించిన వారు చేసినా లేదా ఆయన మనుషులు చేసినా ఆ ప్రభావం అల్టిమేట్గా అల్లు అర్జున్ మీద పడిందని చెప్తున్నారు. ఇక 7వ అంశానికి వస్తే తొక్కిసలాట ఇష్యూలో పోలీసులదే వైఫల్యం అన్నట్టు ముందుగా అభిమానులు ప్రచారం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అల్లు అర్జున్కి మద్దతు ప్రకటించారు. ఆ టైంలో పోలీసు బందోబస్తు కోసం థియేటర్ వారు రాసిన లేఖను మాత్రమే సర్క్యులేట్ చేశారు. అయితే అనుమతి కోరుతూ లేఖ వచ్చినంత మాత్రాన అనుమతి వచ్చినట్టు కాదు. కానీ ఆ లేఖ మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఆ లేఖకు స్పందించిన పోలీసులు తాము అనుమతి ఇవ్వలేమని ముందుగానే చెప్పేశారు. అంటే డిసెంబర్ 3వ తారీఖున పోలీసులు రిప్లై ఇచ్చినట్టు ఒక లేఖ బయటకు వచ్చింది. అయితే ఆ లేఖను మాత్రం పట్టించుకోలేదు. ఇక పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన టైంలో అల్లు అర్జున్ యాటిట్యూడ్ కూడా నెగిటివిటీ పెంచేందుకు ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది. ఈ ఇష్యూలో చాలా మంది అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నప్పటికీ ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ తప్పు ఎంతుందో థియేటర్ యాజమాన్యంతో పాటు అభిమానుల పాత్ర కూడా అంతే ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కాబట్టి, సినిమాలో హీరో కాబట్టి ఆయన టార్గెట్గా ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. ఇక 8వ పాయింట్ ఏంటంటే ఆ తర్వాత ఆయనను పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అది కూడా నెగిటివ్ అయింది. అయితే ఇక్కడ పరామర్శించడం తప్పు కాకపోవచ్చు, కానీ లైవ్లు పెట్టి మరీ అది కూడా పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నించారనే విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా టెక్నికల్గా చూస్తే అవసరమైతే కేసును ప్రభావితం చేసేలా వ్యవహరించారనే ఆరోపణ కూడా మోపేందుకు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చినట్లయిందనే చర్చ కూడా నడుస్తుంది. ఇక 9వ అంశం ఏంటంటే సంధ్యా థియేటర్ ఇష్యూ జరిగినప్పటికీ ఆయన అరెస్ట్కి మధ్య 9 రోజుల గ్యాప్ ఉంది. ఈ 9 రోజుల్లో కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. అందుకు సంబంధించి అల్లు అర్జున్ కొన్ని లీగల్ పాయింట్లను లేవనెత్తారు. అయితే ఆయన తరపు కానీ ఆయన తరపున ప్రతినిధులు కానీ అక్కడ వైద్య సహాయం అందించేందుకు లేదా వైద్య సహాయానికి తోడ్పాటును అందించేందుకు ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు. హ్యుమానిటీ యాంగిల్లో అక్కడ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం అల్లు అర్జున్ ముందుగానే చేసి ఉండాల్సింది. అరెస్ట్ అయిన తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నిబంధనలు ఒప్పుకోవు. కానీ ముందుగానే స్పందించి ఉంటే ఇంత నెగిటివిటీ వచ్చేది కాదనే చర్చ నడుస్తుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజున బాధిత కుటుంబం నుంచి తాము కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు కూడా ప్రకటన వచ్చింది. అక్కడేం జరిగింది అనే విషయం పక్కన పెడితే కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి వచ్చిందేమోననే ప్రచారం కూడా జరిగింది. అది కూడా అల్లు అర్జున్కు నెగిటివ్ అని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే పరిస్థితి అంతవరకు రాకంటే ముందే అల్లు అర్జున్ స్పందించి ఉంటే బాగుండేది. చనిపోయిన రేవతి విషయంలో ఏం చేయలేకపోవచ్చు, కానీ చికిత్స పొందుతున్న శ్రీతేజ విషయంలో మరింత వేగంగా స్పందించడం, ఆ కుటుంబానికి అండగా ఉండే విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో జాప్యం చేయకుండా ఉంటే ఇష్యూ మరోలా ఉండేదనే చర్చ నడుస్తుంది. ఇక 10వ అంశానికి వస్తే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పరామర్శలు చేయాల్సింది ఒకరికైతే అల్లు అర్జున్ పరామర్శించారు అని చెప్పడంతో పాటు థియేటర్లో ఏం జరిగిందనే విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఆ రోజు సాయంత్రమే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేమీ లేదని, పైగా తెలుగువారి గౌరవాన్ని పెంచేలా తాను సినిమా తీశానని, తాను చాలా కృషి చేశానని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడంతో పాటు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. వాస్తవానికి ఆ ప్రెస్ మీట్ పెట్టడమే అనవసరం అనే చర్చ కూడా నడిచింది. ఒకవేళ అలాంటి ప్రెస్ మీట్ పెట్టినా బాధిత కుటుంబ కోణంలో మాట్లాడి సరిదిద్దుకునే ఛాన్స్ ఉన్నా కౌంటర్ ప్రెస్ మీట్లా మాట్లాడారు అల్లు అర్జున్.
చివరికి మరోసారి పోలీసు విచారణ ఎదుర్కోవటమే కాదు, బెయిల్ రద్దయ్యే పరిస్థితి తెచ్చుకునే విధంగా వ్యవహరించారనే చర్చ నడుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ 10 అంశాల్లో అల్లు అర్జున్కు అన్నీ తెలిసి జరగకపోవచ్చు. ఆయన పిఆర్ టీంలోని కొందరు లేదా గైడెన్స్ ఇచ్చిన వారు కూడా కారణం కావచ్చు. రాజకీయ కోణంలో జరిగే చర్చలు కూడా ఒక కారణం కావచ్చు. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ కారణం ఏదైనా, పొరపాటు ఎవరిదైనా ఆ ప్రభావం మాత్రం అల్లు అర్జున్ మీద పడిందని చెప్పవచ్చు. ఇంత జరిగిన తర్వాత బాధిత కుటుంబానికి పుష్ప 2 నిర్మాతలతో పాటు అల్లు అర్జున్ చేసిన సాయం ఎంత ఉన్నా ఒత్తిడి కారణంగానే సహాయం చేశారనే టాక్ వస్తుందే తప్ప నిజంగానే మనస్ఫూర్తిగా చేశారా అనే కామెంట్లు యాంటీ ఫ్యాన్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయి కూడా. మరి ఈ క్లిష్ట పరిస్థితి నుంచి అల్లు అర్జున్ ఎలా బయటపడతారో చూడాలి.